నమస్తే స్వామీజీ. నమస్తే స్వామీజీ, మహాప్రాణ విద్యతో హెల్త్ సమస్యలు ఎలా తీర్చుకోవచ్చు, వాళ్ళ సమస్యలు ఎలా నిర్వీర్యం చేసుకోవచ్చు? ఇది అద్భుతమైన ప్రశ్న. మహాప్రాణ విద్య అని అన్నప్పుడు నేను ఇదివరకు చెప్పాను, సుషుమ్నా నాడి ద్వారా మనకు 2 నాడులు ఉంటాయండి, 3 నాడులు ఉంటాయి ప్రధానంగా. శరీరం మొత్తంలో 72,000 నాడులు ఉంటవి మన యోగశాస్త్ర ప్రకారం. ప్రధానమైన నాడులు 3. ఒకటి ఇడా నాడి, అంటే సూర్యనాడి, అంటే కుడి నాసికారంధ్రం. ఇడ, పింగళ, సుషుమ్న అంటే సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నా నాడి. చంద్ర అంటే ఎడమ. సుషుమ్న అంటే వెన్నుపూస క్రింది భాగము నుంచి, అంటే ఇది ఫిజికల్ బాడీలో ఉండదు. సుషుమ్నా నాడి మన యొక్క ఆస్ట్రల్ బాడీలో ఉంటుంది. మనకు సూర్య చంద్ర అంటే ఇక్కడ ఒక సెన్స్ వస్తుంది. సుషుమ్నాకు సెన్స్ ఎక్కడ వస్తుంది? రాదు. సుషుమ్న సెన్స్ కనీసం మనకు అందాలంటే ఈ అంగిలి ద్వారా శ్వాసించడం ద్వారా వస్తుంది. ఓకే. సుషుమ్నా నాడి అనేది నాడి కానీ 72,000 నాడులకు అది తల్లి, ప్రధాన నాడి, బ్రహ్మస్థానము. ఇది చిన్నపిల్లల మాడు భాగం. ఎప్పుడైతే మీకు మీకు లొంట అంటారు కదా, చిన్నగా ఉన్నప్పుడు మీరు చూస్తే ఇక్కడ మెత్తగా ఉంటుంది మాడు భాగం. అక్కడి నుంచి బ్రహ్మస్థానము నుంచి కింద మూలాధార మన వెన్నుపాము కింది భాగం వరకు ఆ నాడి వ్యాపించి ఉంటుంది. ఈ షట్చక్రాలను కలుపుతూ మన లోపల ఉన్న 6 చక్రాలు ఏదైతే మూలాధార, స్వాదిష్టాన ఇట్లా ఉంటాయో ఇక్కడ వరకు అది కలుపుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క ఈ మహాప్రాణ విద్య నేర్చుకుంటాడో అతన్ని శ్వాసించే విధానం మారిపోతుందండి. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరకన్నా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఏమంటాం? ఫస్ట్ మన భాషలో, జనరల్ వాడుక భాషలో ఏమంటాం? ప్రాణం బాగోలేదండి. ప్రాణం బాగోలేదు అనేది నాటి నుంచి వస్తున్న ఒక వర్డ్. అవును. ప్రాణం బాగోలేకపోతేనే దేహం క్షీణిస్తుంది. అవును. ప్రాణం బలంగా ఉంటే దేహం బలంగా ఉంటుంది. కాబట్టి దేహాన్ని అద్భుతంగా ఆరోగ్యంగా ఉంచేది ఏమిటి అంటే నీ యొక్క ప్రాణ శరీరం. మన లోపల అన్నమయ శరీరం అంటే ఈ స్థూల దేహం, రక్త మాంసాలతో మధ్య ఎముకలతో కూడుకొని ఉన్నటువంటిది ఈ స్థూల దేహం. దీనికి ఆధారం ఏమిటి? ఇది దేని బేస్డ్ మీద ఉంది అంటే ప్రాణ శరీరం మీద బేస్డ్ అయి ఉంది. ప్రాణ శరీరం యొక్క ఎత్రిక్ బాడీ అంటారు. ప్రాణ శరీరం బాగుంటే ఈ ఫిజికల్ బాడీ బాగుంటుంది. ప్రాణ శరీరం మీరు దాటితే మనోమయ శరీరం ఉంటుంది, మనస్సు. అంటే మనసు బాగుంటేనే మీ ప్రాణం బాగుంటుంది. మళ్ళీ ప్రాణానికి ఆధారం మళ్ళీ మనసు. మనసు బాగుండాలంటే మళ్ళీ మన ప్రాణం బాగుండాలి. ఇవి 2 ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. దాన్ని దాటి, మనసును దాటి బుద్ధి ఉంటుంది. దాన్ని విజ్ఞానమయ కోశం అంటారు. అక్కడ కర్మలన్నీ బుద్ధి కర్మానుసారిణి అన్నట్టు మన బుద్ధి సరిగా లేకనే ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉంటాం. అక్కడ దాటితే అది ఆనందమయ కోశం, అది అద్భుతమైన ఆత్మస్థానం. దాన్ని దాటి ఉంటుంది ఆత్మ, పంచకోశాతీతము. ఆనందమయ కోశంలో అతను కర్మరహితుడై నిత్యానంద స్థితిలో, పరమానంద స్థితిలో ఉంటాడు క్యాండిడేట్. ఇప్పుడు మనము ఆరోగ్యం అనేది భౌతిక శరీరానికి సంబంధించిన మాట. ప్రాణ శరీరము ఎప్పుడైతే బాగుండడం మొదలవుతుందో ఆటోమేటిక్ అనారోగ్యాలు బాగైపోతాయి. ఎలా అంటే మనం నిమిషానికి సగటున మానవుడు 15 శ్వాసలు తీసుకుంటాడు. 15 నిమిషానికి. మీరు 15 శ్వాసలు తీసుకున్న వ్యక్తి, అతను ఆయుష్ సుమారు ఒక 60 ఏళ్ళు బతకాలి, 70 ఏళ్ళు బతకాలని అనుకుందాం. కానీ ఇయర్స్ బేస్డ్ మీద ఆయుష్ ఉండదు, శ్వాసల బేస్ మీద ఉంటుంది తన యొక్క ఆయుష్. 15 శ్వాసలు తీసుకునే వ్యక్తి కామన్గా ఆరోగ్యంగా ఉంటే, అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు శ్వాసలు ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు. అదే శ్వాసలు నిమిషానికి 4 తీసుకునే స్థితికి వచ్చాడు అనుకోండి, అతడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అని లెక్క. పరిపూర్ణ ఆరోగ్యవంతుడు. నిమిషానికి 4. అందుకే తాబేలు నిమిషానికి 4 శ్వాసలు తీసుకుంటుంది, సుమారు 400 ఏళ్ళు బతుకుతుంది. నాగుపాము 1000 సంవత్సరాలు బతుకుతుంది, నిమిషానికి 1 శ్వాస తీసుకుంటుంది. అంటే దీని అర్థం ఏమిటి? మనం ఎన్ని శ్వాసలు తగ్గించుకొని మనం జీవితాంతం దీర్ఘకాలికంగా బతకాలి అనే ఇది కాదు. మన మనసు చాలా దైవికంగా ఉంటుంది. ఒక తాబేలుకు ఉండదు అట్లా. మానవుడికి అది ఉంది. కానీ తాబేలుతో పోలిస్తే తాబేలులాగా 400 ఏళ్ళు బతికినా అది నిజమైన జీవితం కాదు. హంస వలె బతకాలి,
కొద్ది రోజులు బతికిన అద్భుతంగా బతకాలని మన పెద్దలు చెప్తారు. కాబట్టి అడవిలో మా చెట్టులాగా బతకడం కాదు, ఒక దైవికంగా బతకాలి అని అంటారు. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఈ పోలిక ఎందుకు చేస్తున్నామంటే, మీరు శ్వాస వేగమును బట్టి మీ వేగం ఉన్నది. మనసు బాగోలేకపోవడం వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 90% డిసీజెస్ వస్తున్నాయి. సైకోసోమాటిక్ డిసీజెస్, షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ, హార్ట్, క్యాన్సర్ ఆల్సో, ఇవన్నీ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని చెప్పబడ్డాయి. అంటే మనసు బాగోలేని, కోపాన్ని అణుచుకున్నటువంటి ఇటువంటి స్థితులలోకి వెళ్ళి ఇటువంటి రోగాలు జనరేషన్ అవుతున్నాయి. అందుకే ఒకప్పుడు 100 ఏళ్ల క్రితం లేని రోగాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోలికలు, పోటీలు, ఒకరినొకరు పోల్చుకొని వాడు నేనే సాధించలేకపోతున్నానే టెన్స్, టార్గెట్స్, ఇవన్నీ ఏమవుతున్నాయి, మనిషిని ప్రెషర్లో పడేస్తున్నాయి. ప్రెషర్ వల్ల ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఒకదానికొకటి లింక్ ఉంది. ఇది మహాప్రాణ విద్య ద్వారా ఎప్పుడైతే తన యొక్క శ్వాస విధానం మారిపోతుందో, అంగిలి ద్వారా శ్వాసించడం అనేది గురువు ద్వారా నేర్చుకుంటాడో, ప్రతి క్రియ, ప్రతి శ్వాసక్రియ, ప్రాణక్రియ మీకు ఇక్కడి వరకు చేరడం అది అభ్యాసంలో వెళ్ళగా వస్తుంది. సహస్రార చక్రం, కేంద్ర నాడీ మండల వ్యవస్థ, టోటల్ మన యొక్క దేహంలో కేంద్ర నాడీ మండల వ్యవస్థ మీకు పిట్యూటరీ గ్లాండ్ అనేది వినాల గ్రంథులు ఆపరేట్ చేస్తాయి. అది ఆల్ గ్లాండ్స్కి అదొక రాజు అన్నట్టు. ఈ శ్వాసక్రియ పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడైతే వెళ్ళి అది ప్రభావితం చేయడము, దాన్ని తాకడం వల్ల ఏమవుతుందో బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్ని అద్భుతమైన రీతిలో అవి శక్తివంతమై ఆ హార్మోనల్ ఏదైతే కావలసినటువంటి దానికి సంబంధించిన హార్మోన్స్ కానీ లేకపోతే ఆరోగ్యకరమైన స్రావాలు కానీ అవన్నీ రిలీజ్ చేయడం వలన అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. కాబట్టి కేంద్ర నాడీ మండల వ్యవస్థ బాగుంటే 72,000 నాడుల వ్యవస్థ బాగుంటుంది. ఓకే. సుషుమ్నా నాడి ద్వారా శ్వాసించడం వలన బ్రెయిన్ నుంచి 72,000 నాడులకు దాని యొక్క ప్రాణశక్తి ప్రవాహం అనేది 100% జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చింది అనుకుంటే, ప్యాంక్రియాసిస్ వాళ్ళ పని చేయకపోవడం, ఇన్సులిన్ ఉత్పత్తి ఇండిజార్డర్ అయిపోవడం, దానికి బయట నుంచి తీసుకోవడం, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. అది ఎందుకు అలా తయారైంది? ఫస్ట్ అసలు ఆ ప్రాబ్లం ఉండేనా, లేనిది ఎందుకు తయారైంది అంటే ఫుడ్ కారణం అని అంటారు. ఫుడ్ అనేది 10%. ఫుడ్ అదొక కారణమే కాదు. ఫుడ్ అనేది 10% కూడా రీజన్ కాదు నా దృష్టిలో. 100% మైండ్ రీజన్ అది. ఇప్పుడు అక్కడ కణాలు, కణజాలాల వ్యవస్థ ఏదైతే పని చేయట్లేదో, ఏదో ఒక పార్ట్, ఒక ప్యాంక్రియాసిస్ తీసుకుందాం, దానికి అక్కడ కణాలు చచ్చబడిపోయినాయి, సెల్స్ ఉత్పత్తి అంటే మళ్ళీ జీవకణాల ఉత్పత్తి ఆగిపోయిందని డాక్టర్ గారు చెప్తారు. జీవకణాల ఉత్పత్తి ఆగిపోవడం వలన అది నిష్క్రియ మోడ్లో ఉన్నది. ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ అంటే అక్కడికి ప్రాణ ప్రవాహము సరిగా లేదు. ఎక్కడైతే ప్రాణ ప్రవాహం సరిగా ఉండదో, ప్రాణం ప్రవాహము సరిగా లేని ప్రతి ప్లేసు అక్కడ కణాల, కణజాలాల వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది రూట్ కాజ్ ప్రతి డిసీజ్కు. మళ్ళీ అక్కడ హెల్దీ సెల్స్ జనరేట్ అవ్వడం కనుక మొదలు పెడితే ఆర్గాన్ బాగవుతుంది. అంతే, ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు దానికి. ఎప్పుడైతే ఈ మహాప్రాణ విద్య ద్వారా ఏమవుతుందంటే ప్రాణశక్తి 72,000 నరనాడులకు వెళ్ళడం అనేది ప్రారంభిస్తుంది. ఫస్ట్ మహాప్రాణ విద్య అభ్యాసం చేస్తే ఏది డిఫెక్ట్ అయిన ఆర్గాన్ ఉంటుందో శక్తి పల్ల మెరుగుతుంది. నీరు పల్ల మెరిగినట్టు శక్తి కూడా పల్ల మెరుగుతుంది. నీరు ఎట్లయితే మనకు ఎత్తు నుంచి కింది భాగాన్ని వెళ్తుందో, శక్తి కూడా శక్తి నుంచి శక్తి లేని ప్లేస్కి వెళ్తుంది. ఓకే. ఇప్పుడు మనము తీసుకుంటున్న ఎనర్జీ అనేది ఎక్కడైతే ఎనర్జీ లోపం ఉందో మన యొక్క సిస్టంలో, మన యొక్క దేహంలో, అక్కడికి ఫస్ట్ వెళ్ళడం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రతి ఆర్గాన్కు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు రోగం వస్తుంది. అఫ్కోర్స్ పెరిగినా రోగమే. అందుకే అది ఏ స్థాయిలో ఉండాలి. ఇప్పుడు మనకు హార్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలని. అంతకన్నా పెరిగినా నష్టమే, తగ్గినా నష్టమే. యోగంలో తగ్గుతుంది అదే విషయం. ఇప్పుడు యోగంలో ఈ సాధన చేస్తే నిమిషానికి 30-20 కూడా కొట్టుకుంటుంది, వాళ్ళకేం కాదు, అది వేరు.
అది యోగంలో జరగడం వేరు, అసహజంగా జరగడం వేరు. అట్లా మీకు ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేటివి ఆటోమేటిక్ ఈ యొక్క ప్రాణశక్తి ప్రతి ఆర్గాన్ ఎక్కడైతే వాళ్ళకు లోపం ఉందో అక్కడికి ఆ శక్తి ప్రాణశక్తి వెళ్ళడం ప్రారంభమవుతుంది. ప్రాణశక్తి వెళ్ళి అక్కడ దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని ఆర్గాన్ను రీజనరేషన్ అంటే మళ్ళీ సెల్స్ అక్కడ ఉత్పత్తి కావడం అనేది ప్రారంభం 100% అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అందుకే మహాప్రాణ విద్య అనేది 72,000 నరనాడులను శుద్ధి చేయడం వలన ప్రతి ఆర్గాన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఫస్ట్ ఏం వస్తుంది ఈ విద్య నేర్చుకుంటే అంటే పరిపూర్ణ ఆరోగ్యం అనేది ఫస్ట్ ఎవరికైనా వస్తుంది. దీన్ని తరోగా గురువు చెప్పినట్టు చేస్తూ ఉంటే ఏ రోగమైనా సరే, ఇప్పుడు థైరాయిడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, థైరాయిడ్ ఈ విశుద్ధి చక్ర ఎప్పుడైతే అక్కడ ఇండిజార్డర్లో ఉండి అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటుందో దీన్ని విశుద్ధ చక్రం అంటాం యోగంలో. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి విశుద్ధ చక్రము ఎప్పుడైతే అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటుందో థైరాయిడ్ వస్తుంది. మళ్ళీ ఈ క్రియ ద్వారా సవ్య దిశలో తిరగడం మొదలవుతుంది. సవ్య అంటే క్లాక్ వైజ్ ఎనర్జైజ్డ్ అవుతుంది. కాబట్టి థైరాయిడ్ అనేది ఇక్కడి నుంచే మీరు శ్వాసించడం మొదలవుతుంది. కాబట్టి ఇదంతా క్లియర్ అవుతుంది వాళ్ళకు. అక్కడ ఉన్న ఏదైతే అనారోగ్యపు ఛాయలు ఉంటావో అవన్నీ అంటే డిస్ట్రాయ్ అవుతాయి. థైరాయిడ్ లాంటిది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్ మీకు యాక్టివేట్ అవుతుంది, మంచి ఆరోగ్యకరంగా తయారవుతుంది. ఇట్లా మేము చూస్తూ ఉంటాం. అంటే ఆరోగ్యం కోసం సాధన చేయాలని అవసరం లేదు. మన ప్రాణముతో మనం ఉంటే ఆటోమేటిక్ అది ఏం చేయాలని అవన్నీ చేసి ఈ అనారోగ్యాలను పోగొడుతుంది. ఎందుకంటే మన యొక్క దేహంలో నేను ఇందాక చెప్పాను స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం అని అన్నాను. సూక్ష్మ శరీరములో ఉన్నటువంటి రోగముకు మీరు స్థూల దేహం మీద మీరు ఎన్ని మందులు రాసినా అది పోదు. ఒకవేళ అది ఫిజికల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి రోగం అయితే మీరు మందులు ఒక 15 రోజులు వాడితే తగ్గిపోవాలి, లేదా ఒక నెల వాడితే తగ్గిపోవాలి. ఒక యాక్సిడెంట్ అవుతుంది ఒక వ్యక్తికి, శస్త్రచికిత్స చేసిన తర్వాత 2 నెలల కన్నా క్యూర్ అవుతుంది అది. కానీ ఇప్పుడు కొన్ని రోగాలు మీకు దీర్ఘకాలిక రోగాలు అయిపోయినాయి. దీర్ఘకాలిక రోగాలు అంటే సూక్ష్మ శరీరంకు సంబంధించినవైనా కావచ్చు, కర్మ శరీరములో ఉన్నటువంటి కర్మల తాలూకు ఛాయల రూపంలో వచ్చిన రోగాలైనా కావచ్చు. కర్మ శరీరంలో ఉన్న రోగాలు పోవాలంటే ఈ ప్రాణశక్తి కర్మ శరీరాన్ని ఈ యొక్క యోగం ద్వారా, ఈ క్రియ ద్వారా వాటిని కాల్చివేస్తే తప్ప ఆ అనారోగ్యాలు పోవు. అందుకే మీ రోగము కర్మ శరీరంలో ఉందా, సూక్ష్మ శరీరంలో ఉందా, ఫిజికల్ ఆస్పెక్ట్లో ఉందా అది గుర్తుపట్టాలి ఫస్ట్. ఈ మందులను వాడుతూనే ఉంటారు తప్ప అవి తగ్గేది ఉండదు, పొంగు మీద నీళ్ళు చల్లినట్టు ఉంటుంది. ఈ విద్య ద్వారా రూట్ లెవెల్లో మనము శక్తిని అందించి సహజ రీతిలో మహాప్రాణాన్ని ప్రతి కణకణాన్ని రీచ్ చేసి అక్కడ మనము ఆరోగ్యం పొందడానికి 100% ఆస్కారం ఉంటుంది. ఇది మేము ఎన్నో జీవితాలలో చూసినాం. ప్రాణ విద్యతో అన్ని ఆరోగ్యాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఓకే చాలా తొందరగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మీరు అంటారు. ఎస్ 100%. అంటే రీజన్ ఇది ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీలో స్టోన్స్ అయినాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయినాయి. అసలు స్టోన్స్ ఉన్నవా, ఎవరన్నా వేశారా అక్కడ? గాల్ బ్లాడర్లో మీకు స్టోన్స్ ఎట్లయినాయి, ఎవరన్నా వేయలేదు కదా. సహజంగా జనరేషన్ చేసుకునే శక్తి బాడీకి ఉంది. బాడీకి సహజంగా అక్కడ ఏదైతే డిఫెక్ట్ అవుతూ ఉంటుందో, అసహజ రీతిలో అక్కడ ఏదైతే అందాల్సింది అందదో అది ఇంకేదో ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే ఏది లేనప్పుడు కూడా ఒక రాళ్ళను కూడా తయారు చేసుకునే ఒక సిస్టమ్ ఉన్నటువంటి ఒక ఆర్గాన్కు అవి ఎందుకు మళ్ళీ రివర్స్ చేసుకునే శక్తి ఉండదని మీరు అనుకుంటున్నారు? ప్రొడ్యూస్ చేసుకునే శక్తి ఉన్నదానికి రివర్స్ చేసుకునే శక్తి ఉంటుంది. అది ప్రాణశక్తి పోయి రివర్స్ చేస్తుంది. ఇది దాని యొక్క ఒక సిస్టమ్ అన్నట్టు, డివైన్ సిస్టమ్ ఇది. ఎందుకంటే ఈ రోజున్న ప్రజలకి కొంతవరకు ఉన్న దానికంటే ఇంకొద్దిగా మీరు ఒక దారి చూపించిన వాళ్ళే స్వామిజీ. అంటే ఇప్పుడు నేను ఏమంటా అంటే వైద్యుల ఏదైతే ఉంటాయో ఆ భౌతిక శరీరానికి భౌతిక అది వాడుతూ మెడిసిన్ వాడుతూ ఈ విద్య నేర్చుకుంటే కాంబినేషన్లో ఇది తొందరగా తగ్గే అవకాశం ఉందంటారు. ధన్యవాదాలు స్వామిజీ.